నేను కుష్టి వ్యాధితో బాధపడిపోతా ఉన్నానయ్యా, పుండ్లతో బాధపడిపోతా ఉన్నాను. నా శరీరము రసి కారుతా ఉంది, నా శరీరము రక్తము కారుతా ఉందయ్యా. నేను కుష్టి వ్యాధితో బాధపడుతున్నాను తండ్రి, యేసయ్యా అని ఒక కేక వేశాడమ్మా. ఆ కేక విన్న దేవుడు ఆయన స్వహస్తాలతో వచ్చి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుని అరికాలు నుంచి నడినెత్తి వరకు ఆయన ముట్టి స్వస్థపరిచిన దేవుడు నా యేసయ్య. ఒక్క హస్తముతో ఆయన స్వస్థపరిచాడమ్మా. అంత గొప్ప దేవుని మనం పెట్టుకొని హృదయాన్ని స్వాధీనపరచుకోలేక, మనస్సుని స్వాధీనపరచుకోలేక, బ్రతుకుని స్వాధీనపరచుకోలేక పాపములు, అన్యాయాలు, అక్రమాల్లో జీవిస్తున్నావేమో. ఆ మార్గాన్ని విడిచిపెట్టు, ఆ మనస్సుని విడిచిపెట్టు, ఆ బ్రతుకుని విడిచిపెట్టు. ఈ లోకంలో బ్రతికేది కొద్ది కాలమే, కొద్ది కాలమే ఈ లోకంలో బ్రతికేది. ఈ జీవితం పోతే ఇక లేదు. నీ ఆస్తులు, నీ పాస్తులు నీ జీవితానికి అక్కడికి రావు. నీ ఆస్తులు, నీ ఇళ్ళు, నీ పొలాలు నీవు చనిపోతే ఏమి తీసుకెళ్ళలేవులమ్మా. నీ ఎమ్మటి ఏమి రావు. ఇదిగో నీవు చేసే ప్రార్థన నీతో వస్తుంది, నీవు చేసే మంచి క్రియలు నీతో వస్తాయి. నిన్ను పరలోక రాజ్యపు వారసులుగా, వారసురాలుగా పరలోక రాజ్యములో ఆయన నీకు గొప్ప పట్టణాన్ని కట్టబోతా ఉన్నాడు. హోలీ స్పిరిట్ లార్డ్ గొప్ప పట్టణాన్ని కట్టబోతా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు, వాటిని నువ్వు ప్రేమించొద్దు. వాటిని నీవు ప్రేమించావా, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును పాడు చేసుకుంటావు. నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును పాడు చేసుకుంటావు. ఇగో దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు అంటా ఉన్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నీ హృదయాన్ని స్వాధీనపరచుకొని, నీ మనస్సుని స్వాధీనపరచుకొని నా సన్నిధిలోనికి వచ్చి నీవు ప్రార్థన చేసిన ఎడలా నీకేది ఇష్టమో నీవు అది అడుగు. నేను చేయడానికి సమర్థుడను, నేను చేతగాని వాడిని కాదు. The power of the God, the power of the Jesus, Holy Spirit, the power of the Holy Spirit, the power of the Holy Spirit, Holy Spirit, fire, Fire.